పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం టీడీపీ పార్టీ నుండి గుడిసె కృష్ణమ్మను సస్పెండ్ చేయాలని పాత్రికేయుల డిమాండ్. అక్రమాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్న కృష్ణమ్మను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో పాత్రికేయులు ర్యాలీ చేపట్టారు. సోమవారం ఉదయం పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన గుడిసె కృష్ణమ్మ నియోజకవర్గంలో అక్రమాలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ ముఖ్య అనుచరులతో దందాలకు పాల్పడుతుందని, దీనిపై వరుస కథనాలు ప్రచురించిన పాత్రికేయులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై విలేకరుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని భీమాస్ కూడలిలో నిరసన తెలిపి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తదనంతరం స్థానిక సబ్ కలెక్టర్ మహిరియా భరద్వాజ్ కు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గరుసు దందాలపై వివరించారు. నామమాత్రపు అనుమతులు తీసుకొని గత 20 రోజుల క్రితమే ఎర్రమట్టి తవ్వకాలకు అనుమతులు ముగిసినప్పటికీ యథేచ్ఛగా తవ్వడంపై పాత్రికేయులు వరుస కథనాలు ప్రచురించారని, దీనిపై అక్కసుతో పాత్రికేయులపై ఫిర్యాదు తీసుకోవాలని స్థానిక డీఎస్పీకి ఆదివారం రోజున ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని, అక్రమ ఎర్రమట్టి తవ్వకాలపై విచారణ చేయించాలని విలేకరుల సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. స్పందించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఇలాంటి అక్రమాలు ఎవరు ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎర్రమట్టి తవ్వకాలపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయుల సంఘాలు పాల్గొన్నారు. భుజాలు తడుకోవడం అంటే ఇదే టోటల్ గరస దోలేదు. ఇప్పటి నుంచి కాదు, దాదాపు వైసీపీ హయాంలో కూడా గరస దోలారు. కానీ వాళ్ళ మీద కూడా వరుస కథనాలు రాశాం. ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. ఒక కేసు కానీ ఒక దండ రాలేదు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు చేసేది వాస్తవమే కదా, గరసు తోలేది వాస్తవమే. అక్రమంగా రాయల్టీ కడుతున్నామంటున్నా అది ఉత్తరే. తర్వాత గరసు తోలేది కంటిన్యూ కథనాలు రాశాము, అదైతే వాస్తవమే. మీ వాయిస్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ వివరణ కూడా మేము ఇచ్చాము, అధికారుల వివరాలు ఇచ్చాము. ఆ తర్వాత మీరు కేసు ఎలా పెడతారు? కేసు పెడితే అదేమన్నా చెల్లుబాటు అవుతుందా? నా పేరు మల్లికార్జున, నేను తాలూకా అధ్యక్షుడిని. జరుగుతుంటే ఎర్రకొండపై అక్రమాలు రాస్తున్నారని, అక్రమాలు జరిగిందని రాసినాడు. దానిపైన ఆమె ఏమి తెలియకున్నట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు ఫిర్యాదు కూడా చేయలేదు. ఆమె చేసింది. యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేయించి ఆమెను శిక్షించాలని నేను కోరుతున్నాను. మా తరఫున పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము. ఓకే, మా పేరు ఎంకే ఆంజనేయులు, ఎన్టీవీ. జర్నలిస్టుకి ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు. నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ఈరోజు ఆదోన్లో ఈ సంఘటన జరిగింది. నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఎర్రమట్టి గరుసు గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక గుడిసె కృష్ణమ్మ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడము, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టిగా జర్నలిస్టులు అందరూ ముఖ్య కథంతో ఖండిస్తున్నాము. ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్టు పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ చేయలేదు. అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వెలుగులో చీకట్లో ఉన్నాడు కానీ వెలుగులోకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకేసి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచేటు, శోచనీయము. మరి కుడినటువంటి విలేకరు అసోసియేషన్ అన్ని కూడా ముక్త కంఠంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము. ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము. మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా పిలువబడుతున్నటువంటి పత్రికా రంగాన్ని నాశనం చేయాలా, నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టేయాలా అని చూస్తే మేము ఎంత భయపెట్టిస్తే మేము అంతా ఇంకా బలోపేతమవుతాము. కాబట్టి గుర్తుంచుకోండి, నాయకులు ఏ నాయకులైనా కూడా బతికి బట్టగట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా అనతి కాలంలో ఎదగాలన్నా కూడా
పత్రిక లేకుండే మీ మనుగడ సాగదు. మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల్ని ఇక నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము. మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెడితే పెట్టండి, మేము కూడా చూసుకుంటాం. మేము కూడా మాకు కూడా ఐజాయింట్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది. ఒకవేళ మీరు అధికారులు అయితే మేము కూడా మా విలేకరులు పెట్టేటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాము. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి. ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి. మీ గురించి మేము రాస్తాము. మంచి పనికి ప్రోత్సహించండి. మీ గురించి మేము ఎంత కావాలో అంత రాస్తాము. కాబట్టి ఒక విలేకరులు ఈరోజు భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సాధించము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడేది లేదు. మరింగా బలోపేతమవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గుడిసి కృష్ణమ్మ గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము. ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం వేయాలా, డిఎస్పీ గారికి మెమోరాండం వేయాలని కోరుతున్నాము. ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము. నా పేరు దేవదాసు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు. ఒక్కరు మాట్లాడారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ VBD న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు VBD న్యూస్.